ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూడంగానే మస్తు అనిపించింది కదా. ఇది రోజుకు 1000 రూపాయలు సంపాదించి పెడుతుందని చెప్పేసి. నిజంగానే యాక్చువల్గా మొన్న వినాయక చవితి సీజన్లో మా మండపంలో అయితే నేను ఇచ్చిన స్పీకర్, అంటే మా స్పీకర్ తోటే అంత పూజలు మొత్తం ఈవెంట్ అంతా జరిగింది. కానీ మా ఫ్రెండ్ ఒకతను వినాయక చవితి రోజు నాకు ఫోన్ చేసి, అన్న ఏదన్నా ఒక సౌండ్ సిస్టమ్ లేకపోతే ఒక స్పీకర్ బాక్స్ యాంప్లిఫైర్ ఇప్పియరాదు అని చెప్పి ఎవరికన్నా తెలిసిన వాళ్ళకని ఎక్కడ వెళ్ళినా కానీ 3000, 4000, 5000 అడుగుతున్నారు రెంట్ ఈ సౌండ్ సిస్టమ్ షాప్ వాళ్ళు. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పిమని అన్నారు. అట్లా డిమాండ్ ఉండింది. అసలు షార్టేజ్ ఆఫ్ స్పీకర్స్ ఇంకా యాంప్లిఫైర్స్ మొత్తం ఆ 9 రోజులు అట్లా. అంటే మనకి ఎమర్జెన్సీలో ఇట్లాంటి స్పీకర్స్ అవి రెంట్కి తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది. అంటే మీరు ఒక 5 రోజులు కూడా పెట్టుకోండి, ఒక 3000 లెక్కన 15,000 అవే అవుతాయి కదా. అట్లాంటి టైంలో ఇట్లాంటి స్పీకర్ చాలా యూస్ఫుల్. అంటే మీకు 1000 రూపాయలు మిగిలిస్తే 1000 రూపాయలు సంపాదించినట్టే కదా. ఈవెన్ ఒక చిన్న షాపు, ఇట్లా కిరాణా షాప్ లేకపోతే ఎలక్ట్రికల్ షాప్ అట్లా ఉంటే ఇట్లాంటి 2 స్పీకర్లు పెట్టుకొని మీరు సీజన్లో ఎవరికన్నా రెంట్కి ఇచ్చినా కానీ మీకు 1000 రూపీస్ ఈజీగా పర్ ట్రిప్ సంపాదించి పెడుతుంది. కాబట్టి మస్తు యూస్ఫుల్ ఐటమ్ ఇది. యాక్చువల్గా ఇది జెబ్రానిక్స్ కొత్తగా లాంచ్ చేసిన జైనాక్స్ ప్లస్ అనేది చాలా పవర్ఫుల్ డీజే స్పీకర్ అని దానిపైన రాస్తుంది. కానీ యాక్చువల్గా దీన్ని డీజే స్పీకర్ కంటే ఎక్కువ పిఏ స్పీకర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఈ డబ్బా వెయిట్ చూసినా కదా, మస్తు బరువు ఉంది వెయిట్. అయితే ఈ బాక్స్ పైన ఫస్ట్ మీకు ఒకసారి స్పెసిఫికేషన్స్ చూపించేస్తా, దాని తర్వాత కంప్లీట్ ఇది అన్బాక్సింగ్ చేసి ఒకసారి మీకు డెమో కూడా చూపిస్తా. చాలా యూస్ఫుల్. దీంతో పాటు 2 డ్యువల్ మైక్రోఫోన్స్, అంటే డ్యూయట్ పాడడానికి 2 మైక్రోఫోన్స్, ఇంకా ఇన్పుట్ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 2 మైకులు, 2 లైన్ లెవెల్ ఇన్పుట్, అంటే 2 గిటార్ ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు. ప్రతి మైక్కి బేస్ ట్రబుల్ సపరేట్ ఉంది, స్పీకర్కి బేస్ ట్రబుల్ సపరేట్ ఉంది, పెన్ డ్రైవ్ పెట్టొచ్చు, మైక్రో SD కార్డ్ పెట్టొచ్చు, రికార్డింగ్ ఫీచర్ ఉంది, ఎవ్రీథింగ్ అసలు అల్టిమేట్ ఉన్నాయి. ఇంకా నేను ప్రతిసారి చెప్తాను కదా, ఈ వీడియోకి ఇన్ని లైక్స్ వస్తే ఈ ఐటమ్ ఇస్తానని చెప్పేసి. ఇది ఐటమ్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఇది 19,999 రూపీస్ ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అంటే 20,000 రూపాయలు ఉంది. అందుకే నేను ఈ వీడియోకి 20,000 లైక్స్ దాటితే ఇది మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాను. కానీ ఒక కండిషన్లో ఇస్తాను. నేను సబ్స్క్రైబర్ పిక్ చేసిన తర్వాత ఎవరైనా సబ్స్క్రైబర్ అయింది డైరెక్ట్ నా దగ్గరికి హైదరాబాద్ వచ్చి ఇది పికప్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది చాలా హెవీ ఉంది. అది నాతోటి కాదు, అది ట్రాన్స్పోర్ట్లో కొరియర్లో వేయడం. మీరు వచ్చి పికప్ చేసుకుంటే రానిపోని మీ ట్రావెల్ ఛార్జెస్ కూడా నేనే ఇస్తాను. అట్లా పర్సనల్గా వచ్చి వీడియో తీసి మరి ఇది చేతిలో పెడతా. 20,000 20,000 లైక్లు దాటాలి. ఇంకా ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా బాక్స్ పైన ఏముందో ఒకసారి చూసేసుకుందాం. ఇది జెబ్రానిక్స్ బ్రాండ్ది. ఇది యాక్చువల్ ఎంటీ బాక్స్. నేను మొత్తం టెస్టింగ్ చేసుకున్నా. ఇంకా ఇక్కడ అవన్నీ అన్బాక్సింగ్ అవన్నీ చేస్తే ఒక్కడితోటి కాదు, 2 కావాలి. అవన్నీ అవ్వని చెప్పేసి నేను ఫస్ట్ మీకు ఒకసారి బాక్స్ చూపిస్తా, తర్వాత ఐటమ్ చూపించేస్తా. జెబ్రానిక్స్ బ్రాండ్. ఇంకా జైనాక్స్ ప్లస్ ఇది మోడల్ చూడొచ్చు. ఇందులో డ్యువల్ UHF వైర్లెస్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. చాలామందికి తెలియదు UHF ఇంకా VHFకి డిఫరెన్స్ ఏంటో. కొన్ని బడ్జెట్ స్పీకర్స్లో VHF మైక్రోఫోన్ వస్తుంది. UHF VHFకి డిఫరెన్స్ ఏంటంటే, VHF అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ, ఇది అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ. మీకు రేడియో ట్రాన్స్మిషన్లో UHF బ్యాండ్కి వెళ్ళేసరికి మీకు యాంటీనా సైజ్ ఎంత చిన్నగా అవుతుందంటే మీకు అసలు మైక్రోఫోన్కి యాంటీనానే అవసరం పడదు ట్రాన్స్మిషన్కి. అంటే జస్ట్ MMలో ఉంటుంది యాంటీనా సైజ్ కాబట్టి అది లోపలనే మైక్ లోపలనే ఫిక్స్ చేసేయచ్చు. బయటికి యాంటీనా లాగా ఏం కనపడే అవసరం ఉండదు UHF వైర్లెస్ మైక్రోఫోన్స్కి. ఇంకా UHF వైర్లెస్ మైక్రోఫోన్స్ లైన్ ఆఫ్ సైట్లోనే ఎక్కువ పనిచేస్తాయి. మీరు అవుట్ ఆఫ్ సైట్ వెళ్ళిపోతే పనిచేయవు, కానీ పనిచేసినంతసేపు మాత్రం పర్ఫెక్ట్ పనిచేస్తాయి. VHFలో మీకు అన్వాంటెడ్ FM లాంటివి లేకపోతే వేరే ఏమన్నా డివైసెస్ కూడా డిస్టర్బెన్స్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇవాళ బడ్జెట్ ఐటమ్స్లోనే VHF దానికో ఇట్లా వైర్ లాగా తోకలాగా వేలాడుతుంటుంది కదా, అవి VHF మైక్రోఫోన్స్. అవి బాగుండవు, UHF బాగుంటాయి. ఇంకా ఇందులో అడ్వాన్స్డ్ అంటే మీకు UHFలో డిజిటల్ వస్తుంది, అది ఇంకా బాగుంటుంది. ఇది 160 వాట్ RMS అవుట్పుట్. బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు. ఇందులో 12 ఇంచెస్ పెద్ద సైజు ఊఫర్ ఉంది, 2 ట్వీటర్లు ఉన్నాయి, LED లైటింగ్ ఉంది, బిల్టిన్ బ్యాటరీ ఉంది, 10 hours బ్యాకప్ ఉంది, కరాోకే రికార్డింగ్ ఉంది, మైక్రోఫోన్స్, రిమోట్ అన్నీ చూడొచ్చు, బ్లూటూత్ వర్జన్ 5.0. ఇంకా ఇది చెప్పాను కదా నేను 12 ఇంచెస్ ఇది ఊఫర్ ఉందని చెప్పేసి. ఫుల్ రేంజ్ ఇక్కడ చూడొచ్చు. 6.3 mm గిటార్ ఇన్పుట్స్ 2, మైక్రోఫోన్ ఇన్పుట్స్ 2, RGB లైటింగ్, LED డిస్ప్లే, ఆక్స్ అవుట్, USB, మైక్రో SD కార్డ్, FM కూడా ఉంది, ఆక్స్ ఇన్పుట్ ఉంది, ఎక్స్టర్నల్ బ్యాటరీ. ఇదొకటి చాలా ఇంపార్టెంట్, ఎక్స్టర్నల్ బ్యాటరీ. ఒకవేళ బ్యాటరీ దిగిపోతే రిమోట్ ప్లేసెస్లో మీరు 12 volt బ్యాటరీ, అంటే మీ వెహికల్లో కూడా ఏదన్నా 12 volt బ్యాటరీ అట్లా ఉంటే ఆ బ్యాటరీ తోటి కూడా కనెక్ట్ చేసి, లెడ్ యాసిడ్ బ్యాటరీ ఏమన్నా 12 volt ఉంటాయి కదా, దాంతో కూడా రన్ చేయొచ్చు. దీంట్లో బిల్టిన్ రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంది. వాల్యూమ్, బేస్ ట్రబుల్ అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. ఇది ఐటమ్. అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసి పొద్దుటి నుంచి టెస్టింగ్ చేస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ స్పీకర్ ఇక్కడ పెట్టేసి మీకు డెమో ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇంకా అవన్నీ ఇక్కడ మీకు ఒకటి చూపించే బదులు అన్బాక్సింగ్ చేసుకుంటా. నేను ఆల్రెడీ చేసి పెట్టేసిన యాక్సెసరీస్ స్పీకర్ తీసుకొస్తా.
ఇదే ఫ్రెండ్స్ మన జెబ్రానిక్స్ది జైనాక్స్ ప్లస్ 12 ఇంచెస్ ఊఫర్, అంటే ఫుల్ రేంజ్ స్పీకర్ అనుకోండి ఇది. ఇంకా 2 ట్వీటర్స్ తోటి మొత్తం ఎల్ఈడి లైటింగ్ తోటి, ఇక్కడ కూడా లైట్స్ ఉన్నాయి, మస్తు ఉంది. డిజైన్ వైజ్ అయితే బాగుంది. ఇంకోటి ఇది ఏంటంటే మామూలుగా ఇలాంటి డీజే స్పీకర్లు చాలా మటుకు ప్లాస్టిక్ క్యాబినెట్ తోటి వస్తాయి కదా, అట్లా కాకుండా ఇది కంప్లీట్ వుడెన్ క్యాబినెట్ ఉంది. MDF క్యాబినెట్ ఉండేసి ఇది ట్రాలీ స్పీకర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీనికి మీకు కింద వీల్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇంకా అది అటు ఇటు జరగకుండా ఇక్కడ దీనికి బ్రేక్స్ కూడా ఉన్నాయి. మీరు ఈ బ్రేక్స్ ఇవి కిందికి లివర్స్ కిందికి చేసేస్తే మీకు ఇది బ్రేక్ అప్లై చేస్తే ఇంకా మూమెంట్ ఉండదు. వెనకాల 2 టైర్స్కి ఇవి క్యాస్టర్ వీల్స్ అంటారు, దీనికి బ్రేక్స్ ఉన్నాయి. అవి వేసేస్తే మీకు అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇక్కడ మీకు ట్రాలీ స్పీకర్ కాబట్టి హ్యాండిల్ కూడా ఉంది, దీన్ని పట్టుకొని మీరు లాక్కొని తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఉండేసి ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీ ఉంది. మొత్తం ఇదంతా మీకు టెక్స్చర్డ్ పౌడర్ కోటింగ్ ఫినిష్ ఉండేసి మస్తు ఉంది. ఇది నేను చెప్తున్నా కదా, PA సిస్టమ్ స్పీకర్ది ఫినిషింగే ఉంది. ఇది మామూలుగా యూజువల్లీ డీజే స్పీకర్లు చాలా మట్టుకు ఇంటికి యూజ్ చేసేవన్నీ ప్లాస్టిక్ క్యాబినెట్స్ ఉంటాయి కదా, అట్లా కాకుండా ఇది బయట రఫ్ అంటే ట్రావెలింగ్లో అట్లా ఆటో రిక్షాలో అట్లా ఏసీ తీసుకురావడానికి యూజ్ అయ్యేలాగా కొంచెం టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఉంటారు కదా, కిరాయిలకు ఇస్తారు స్పీకర్లు వాళ్ళు, వాళ్ళ టైప్ ఆఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏం కాదు. ఇంకా ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి ఇదంతా మీకు స్టీల్ గ్రిల్ ఉంది. ఈ ఏరియా బ్యాఫిల్ మాత్రం ఈ పార్ట్ మొత్తం మీకు ప్లాస్టిక్ ఉంది, హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసింది. ఆన్ చేసి మనం సెటప్ చేసి ఒకసారి దీన్ని బ్యాక్ సైడ్ ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. కంట్రోల్స్ అవన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి, అవి చూపిస్తా. సైడ్కి మీకు హ్యాండిల్స్ ఉన్నాయి పట్టుకోవడానికి అటు ఇటు. చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేసిండ్రు. బేస్ రిఫ్లెక్స్ పోర్ట్స్ ఎన్నుకున్నాయి 2. ఇంకా ఇటు సైడ్ మీకు అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. ఇది మెయిన్ మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్, ఇది పెద్ద నాబ్. ఇక్కడ మీకు రికార్డర్ ఫీచర్ ఉంది. ఇక్కడ రెడ్ ఎల్ఈడి డిస్ప్లే ఉంది, IR సెన్సర్, ఇది మీకు స్కాన్ రికార్డింగ్, ఇంకా ఎల్ఈడి లైటింగ్ మోడ్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ TWS మోడ్ కూడా ఉంది, అంటే ఇట్లాంటి 2 స్పీకర్స్ ఉంటే మీరు స్టీరియోలో కూడా యూజ్ చేయొచ్చు. ఆడియో RCA ఇన్పుట్ ఉంది, RCA అవుట్పుట్ ఉంది. మీకు ఇక్కడ బేస్ ట్రబుల్, ఇంకా ఇక్కడ USB పోర్ట్, మైక్రో SD కార్డ్, ఇంకా 64 GB వరకు మైక్రో SD కార్డ్ వేసుకోవచ్చు మీరు, సపోర్ట్ ఉంది. మైక్ 1, మైక్ 2, గిటార్ 1, గిటార్ 2. ఇదంటే ఇవి మైక్ 1, మైక్ 2 అంటే మీకు ఇందులో మీరు జస్ట్ అంటే అరౌండ్ 10 mV, 20 mV మైక్రోఫోన్ సిగ్నల్ లాంటివి, అంటే లో సిగ్నల్ లెవెల్ ఉన్న ఇన్పుట్స్కి ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా మీకు అరౌండ్ 500 mV to 700 mV లేకపోతే 1 volt వరకు అయితే మీరు గిటార్ ఇన్పుట్స్ యూజ్ చేయొచ్చు. యూజువల్లీ అకోస్టిక్ గిటార్ అవి ఎలక్ట్రిక్ గిటార్ ఉంటాయి కదా, దాని జాక్స్ తెచ్చి మీరు 6.3 mm ఇక్కడ పెట్టవచ్చు. 4 ఇన్పుట్స్. ఇది బ్యాటరీ DC కనెక్షన్ ఇది, అంటే మీకు ఎక్స్ట్రా AC పవర్ సోర్స్ లేకపోతే 12 volt బ్యాటరీ, మీరు కార్ బ్యాటరీ, వెహికల్ బ్యాటరీ ఏదైనా పెట్టి ఎంతసేపు అయినా రన్ చేయొచ్చు. AC పవర్ కార్డ్ పెట్టడానికి 2-pin మెయిన్స్ కార్డ్, పవర్ స్విచ్, ఇంకా LED స్విచ్ ఉంది. LED ఆన్ ఆఫ్, రాకర్ స్విచెస్ ఉన్నాయి. బిల్ట్ క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంది. ఇప్పుడు ఆన్ చేసి నేను మ్యూజిక్ క్వాలిటీ ఎట్లా ఉందో వినిపిస్తా. తొందరగా చేసేస్తున్నా, ఎందుకంటే యాక్చువల్గా ఇది ఏంటంటే మొన్న సీజన్లో వీళ్ళు పంపించి ఉంటే బాగుండేది. అంటే ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే వినాయక చవితికి అట్లా. ఇప్పుడు ఇది 19,999 రూపాయలు, 20,000 రూపాయలు కదా. 20,000 రూపాయలు అంటే ఒక 9 రోజులకు సౌండ్ సిస్టమ్ రెంట్కి తెచ్చుకునే బదులు ఆ డబ్బులలో మీకు ఈ స్పీకరే వచ్చేస్తుంది. పవర్ ఆన్ చేసి బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసి మ్యూజిక్, ఇంకా దీంతో పాటు వచ్చిన యాక్సెసరీస్ చూపించేస్తా. ఇవి 2 మైక్రోఫోన్స్, 2 ఐడెంటికల్ మైక్రోఫోన్స్, UHF వైర్లెస్ మైక్రోఫోన్స్. యాంటీనా అది ఉండదు. ఇక్కడ UHF రాసేసి జెబ్రానిక్స్ బ్రాండింగ్, ఇంకా ఇక్కడ LED డిస్ప్లే, పవర్ బటన్. ఒకసారి కార్ట్రేజ్ క్యాప్సూల్ కూడా చూపించేస్తా. డైనమిక్ మైక్రోఫోన్స్ ఇవి, కండెన్సర్ మైక్రోఫోన్లు కావు. కండెన్సర్ మైక్రోఫోన్లో మీకు ఫీడ్బ్యాక్ విజిల్ ఎక్కువ కొడుతుంది. ఇట్లా లైవ్ షోస్కి కండెన్సర్ మైక్రోఫోన్ పనికిరాదు. రికార్డింగ్స్కి, కెమెరా రికార్డింగ్స్కి, ఇంకా స్టూడియో రికార్డింగ్స్కి మాత్రమే కండెన్సర్ మైక్ పనికి వస్తుంది. ఇట్లా లైవ్ షోస్లో మీకు కొయ్యమని విజిల్ వస్తుంది కదా, అది రావద్దంటే ఇట్లాంటి డైనమిక్ మైక్రోఫోనే ఉండాలి. డైనమిక్ మైక్రోఫోన్లో ఏంటంటే మీకు లోపల మ్యాగ్నెట్ ఇంకా వాయిస్ కాయిల్ ఉంటుంది. ఇలాంటి మైక్రోఫోన్స్ ఏంటంటే దగ్గర నుంచి మాట్లాడడానికి బాగుంటాయి. కండెన్సర్ మైక్రోఫోన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, దూరం నుంచి క్యాచింగ్ అది బాగుంటుంది. కానీ అందులో మీకు మ్యాగ్నెట్ లాంటిది, మూవింగ్ కాయిల్ లాంటిది ఏముండదు. 2 సన్నటి పల్సటి 2 షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ మధ్యలో కెపాసిటెన్స్ వాల్యూ వేరీ అవుతుంటే దాని నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్ జనరేట్ చేసుకొని అది రికార్డింగ్ పర్పస్కి అట్లా యూజ్ చేస్తారు. క్వాలిటీ దాంది బాగుంటుంది.
అంటే దీనిది కూడా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు ఇట్లా డైనమిక్ మైక్రోఫోన్లో పాపులర్ అంటే SM58 అని ఉంటుంది కదా, అలాంటి మైక్రోఫోన్స్ ఇప్పటికీ కూడా లాస్ట్ 50 ఇయర్స్ నుంచి నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నాయి. ఇందులో బ్యాటరీస్ వేసి మీకు డిస్ప్లే కూడా ఒకసారి చూపించేస్తారు. 2 AA బ్యాటరీస్ వేయాలి. యాక్చువల్గా ఇందులో కూడా లిథియం బ్యాటరీ ఇచ్చేస్తే అయిపోయేది, రీఛార్జబుల్. మొన్న రీసెంట్లీ నేను ఇంకోటి చేశాను కదా జెబ్రానిక్స్, అందులో లిథియం బ్యాటరీయే ఉండే. ఫ్రీక్వెన్సీ 643 MHz ఉంది. UHF 199 ఛానల్ పైన రన్ అవుతుంది. డిస్ప్లే, మైక్రోఫోన్ క్వాలిటీ ప్లాస్టిక్దే కంప్లీట్ మైక్రోఫోన్. LED లైటింగ్ కూడా ఆన్ చేసేస్తా. మస్తు ఉంది, ఫుల్ RGB డిస్కో లైటింగ్ ఉంది, మొత్తం జబర్దస్త్ ఉంది. ఇదన్నీ మీరు కలర్స్ అవి కూడా అక్కడ బటన్ ఇచ్చిండు కదా, దాని నుంచి మీరు మార్చుకోవచ్చు. ఇందులో మీరు రికార్డింగ్స్, కరాోకే రికార్డింగ్స్ అవి కూడా చేసుకోవచ్చు, ఏదన్నా మైక్రో SD కార్డ్ వేసుకొని. ఒకసారి ఇప్పుడు మనం సాంగ్స్, మ్యూజిక్స్ ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మీకు మైక్రోఫోన్ డెమో ఇస్తా. యాక్చువల్లీ కంట్రోల్స్ అన్నీ ఇటు ఉన్నాయని చెప్పేసి నేను ఇటు సైడ్ వచ్చేసిన. ఇది మైక్రోఫోన్ వాల్యూమ్ ఇక్కడ ఉంది. ఈ మైక్ వాల్యూమ్ మీరు ఎంత అంటే అంత ఇక్కడ నుంచి ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా మైక్రోఫోన్కి సపరేట్ బేస్ ట్రెబుల్ ఉంది. ఇది మైక్రోఫోన్ ట్రెబుల్ ఇంక్రీజ్ చేస్తే ఇట్లా చాలా క్రిస్పీ అవుతుంది. మైక్రోఫోన్ ట్రెబుల్ 0 సెంటర్ కంటే కొంచెం ఒక పాయింట్ అంటే 1 o'clock పొజిషన్లో బాగుంది. బేస్ కూడా అంతే, మైక్రోఫోన్ది 1 o'clock పొజిషన్లో జబర్దస్త్ ఉంది. ఇంకా ఇది దీంట్లో మీకు ఎకో కూడా ఉంది. ఎకో కూడా ఒకసారి చూపించేస్తా. హలో చెక్, హలో చెక్, ఇట్లా ఎకో ఎఫెక్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. హలో 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 చెక్. డిలే కూడా మీరు హలో ఎంత అంటే అంత డిలే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిలే ఎఫెక్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు LED కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ కలర్స్. ఇది మెయిన్ వాల్యూమ్ ఉంది కదా, దానికి సపరేట్ బేస్ ట్రబుల్ ఉంది. ఇది ఎక్కువ ఆఫ్ చేసేస్తా. దానికి సపరేట్ బేస్ ట్రబుల్ ఉంది, మైక్రోఫోన్స్కి సపరేట్ బేస్ ట్రబుల్ ఉంది, LEDస్కి సపరేట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. ఇంకా ఇక్కడ పవర్ స్విచ్ సపరేట్ ఉంది. ఇంకా AC పైన కూడా మీరు పవర్ పైన డైరెక్ట్ రన్ చేయొచ్చు, సపరేట్ ఎక్స్టర్నల్ బ్యాటరీ పెట్టి రన్ చేయొచ్చు. ఇంకా లోపల బిల్ట్-ఇన్ బ్యాటరీ కూడా ఉంది. మీకు బిల్ట్-ఇన్ బ్యాటరీ 10 hours మీకు బ్యాకప్ ఇస్తుంది. ఇంకా 160 watts దీని RMS అవుట్పుట్. అయితే ఇది ఫ్రెండ్స్, ఇది 19,999 రూపీస్ కాస్ట్ ఉంది. బిల్ట్ క్వాలిటీ మస్తు ఉంది. అవుట్పుట్ కూడా 160 watt RMS అవుట్పుట్. అంటే ఇది యూజువల్లీ ఏంటంటే స్కూల్స్కి, టెంపుల్స్కి, చర్చెస్కి, ఇంకా మసీద్లో, ఇంకా లైవ్ షోస్ చేసుకునే వాళ్ళకి ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా ఇట్లా రెంట్కి ఇచ్చే వాళ్ళకి బాగుంటుంది. అంటే ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే ఈజీలీ ఒక ట్రిప్కి 1000 రూపాయలు రెంట్ మనం ఛార్జెస్ వేయొచ్చు కూడా. అట్లా కూడా సంపాదించవచ్చు. అంటే సౌండ్ సిస్టంలో షాప్ల లాగా. లేకపోతే మీరు పర్మనెంట్లీ ఒకటి అంటే మీ దగ్గర ఈవెంట్స్ బాగా జరుగుతుంటాయి, మీకు బయట నుంచి రెంట్ తెచ్చుకుంటే కాస్ట్లీగా పడుతుంది అన్నప్పుడు ఇలాంటిది ఒకటి తీసి పెట్టుకుంటే డబ్బులు మిగిలించుకోవచ్చు. లుక్స్ బాగానే ఉన్నాయి, బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది, అవుట్పుట్ బాగానే ఉంది. బ్యాటరీ బ్యాకప్ కూడా 10 hours అన్నారు, కానీ అది 50% వాల్యూమ్లో ఉంటుంది. మీరు అరౌండ్ 6 to 7 hours అనుకోండి. ఇంకా మీకు ఎక్స్టర్నల్ బ్యాటరీ సపరేట్ పెట్టి కూడా రన్ చేయొచ్చు, పవర్ పైన కూడా రన్ చేయొచ్చు. 2 మైక్రోఫోన్స్ కూడా ఉన్నాయి. అన్ని ఫీచర్స్ వర్తే అనిపించింది నాకు 20,000. ఎందుకంటే దీని బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది.
మీరు చెప్పండి ఎట్లా ఉందో. ఇంకా వీడియోకి లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే 20,000 లైక్స్ దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్లో ఎవరికో ఒకరికి నేను ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. కానీ మీరు మాత్రం నా దగ్గర పర్సనల్లీ వచ్చి తీసుకెళ్ళాలి. నేను రానుపోని ఖర్చులు కూడా నేనే ఇస్తాను. ఇంకా అందుకే మీరు ఎంత అయితే అంత షేర్ చేసి తొందరగా 20,000 లైక్లు అయ్యేలాగా చూడండి. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ స్పీకర్ కదా, మస్తుంది. స్పీకర్ కూడా నచ్చింది నాకు, దాని ప్రైస్ కూడా నాకైతే క్వాలిటీ వైజ్ చూస్తే ఓకేనే అనిపించింది. ఎందుకంటే మా దగ్గర మార్కెట్ ఉంది గుజరాతీ గల్లీ అని, ఇక్కడ హైదరాబాద్లో కోటిలో. అక్కడ నేను ఇట్లాంటి స్పీకర్స్ చాలా చూస్తాను కదా, తక్కువ కాస్ట్, బిల్ట్ క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది, తక్కువనే ఉంటుంది. ఇంకా ఇందులో 12 ఇంచెస్ ఫుల్ రేంజ్ స్పీకర్ ఉంది కాబట్టి మీకు బయట అవుట్డోర్స్లో కూడా దీని త్రో ఎక్కువ ఉంటుంది, అంటే చాలా దూరం వరకు పబ్లిక్కి రీచ్ అవుతుంది దీని సౌండ్. ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసింది. ఎలా అనిపించింది ఇంకా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, కొట్టేయండి లైక్. రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.